బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకి మరి ముఖ్యంగా తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కొద్దిసేపటి క్రితం రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు దాన్ని ఆరెంజ్ కి కుదించిందంటే అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి తీవ్రత కొంచెం తగ్గినప్పటికీ ఆ తీవ్రత మాత్రం కంటిన్యూ అవుతోందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ. రేపటి వరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది. జగిత్యాల, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. అల్లూరి, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందంటూ కూడా ఇటు చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా కొన్ని చోట్ల ఉపరితల ఆవర్తనాలు, మరికొన్ని చోట్ల అల్పపీడనాలు, మరికొన్ని చోట్ల ద్రోణుల ప్రభావం కారణంగానే ఈ వర్షాలు పడుతున్నాయా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఆ డీటెయిల్ రిపోర్ట్ ఇంకా తెలియాల్సి ఉందంటే చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇక్కడ ఆవర్తన ప్రభావం మనకు కనిపిస్తోంది. ఇటు బంగాళాఖాతం కావచ్చు, ఇటు బంగాళాఖాతం నుంచి మహారాష్ట్ర వరకు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇటు వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సబ్జెక్ట్ టు ద కరెక్షన్, అక్కడి నుంచి బంగాళాఖాతం వరకు ఆవర్తన ప్రభావం కావచ్చు, ద్రోణుల ప్రభావం కావచ్చు ఉంది. ఈ సిచ్యువేషన్లో ఇటు తెలంగాణతో పాటు మరికొన్ని ఇన్ఫ్యాక్ట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ కొన్ని జిల్లాలకు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ని, ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేసింది. ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇటు హైదరాబాద్లో కూడా భారీ వర్షం ప్రారంభమైంది. ఎవరైనా ఉండుంటే కనుక ట్రాఫిక్లో కాస్త జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే భారీ వర్షం కాసేపు కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మధ్యాహ్నం దాదాపుగా 3 గంటల ప్రాంతం నుంచి ఆ మేఘాలు ఇటు విస్తరించడం ప్రారంభించాయి. ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటే ఇటు దక్షిణం నుంచి మొదలైన మేఘాలు ఇప్పుడు పశ్చిమ వైపు నుంచి ఆ మేఘాల ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. కాస్త క్లౌడ్ మూమెంట్ అయితే కనిపిస్తోంది. భారీ వర్షం పడే అవకాశం ఉంది. హైదరాబాద్ కాస్తంత ఆ వర్ష ప్రభావం మనకైతే మాత్రం ఉందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు పవన్, శిల్ప కూడా మరి కాసేపట్లో లైవ్లోకి వచ్చే అవకాశం ఉంది. లైవ్లోకి వచ్చే అప్డేట్స్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఆర్టీవీ. మరి కాసేపట్లో మా ప్రతినిధులు పవన్, శిల్ప వీళ్ళు అందుబాటులోకి వచ్చి ప్రస్తుతం హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, క్లౌడ్ బర్స్ట్ లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా అంటే కనుక అంతవరకు వెళ్ళకపోవచ్చు, కానీ భారీ వర్షం నమోదే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకున్నట్టుగా కొద్దిసేపటి క్రితం ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుందా? ఆ ఇంపాక్ట్ ఎక్కడెక్కడ ఉండబోతోంది, ఏ ప్రదేశాల్లో ఉండబోతోంది, దాంతోపాటు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, తెలంగాణకి సంబంధించి కావచ్చు. ముందు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ రెడ్ అలర్ట్ అయితే మనం చూసిన నేపథ్యం ఉంది. సో ఈ సినారియో కంటిన్యూ కాబోతోందా, లేకపోతే ఎల్లో అలర్ట్ మాత్రమే ఉందా అంటే కనుక పూర్తిగా ఎల్లో అలర్ట్ అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి కంటిన్యూ అవుతోంది. ఆ తర్వాత ఇటు తెలంగాణకు సంబంధించి ఎటువంటి అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ తెలంగాణకు ఇటు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ముఖ్యంగా మార్నింగ్ మనం మాట్లాడుకున్న సందర్భంలో రెడ్ అలర్ట్ ఉందండి. ఇప్పుడు ఇది ఆరెంజ్ అలర్ట్కి కుదించినట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. అక్కడి నుంచి మిగిలిన ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సినారియోలోని హైదరాబాద్కి కూడా అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రంగా. ఈ నేపథ్యంలో ఎటువంటి ఫోర్కాస్ట్ అందిస్తోందని చూసుకునే క్రమంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఈ 2 రోజులు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. జనరల్లీ క్లౌడీ స్కై, లైట్ టు మోడరేట్ రైన్ ఆర్ థండర్ షవర్స్ accompanied with gusty winds 30 to 40 km/h very likely to occur in many parts of the city అంటూ కూడా చెప్పుకొచ్చింది. అంటే
సాధారణంగా ఆకాశం మేఘావృతం ఉంటుంది, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికీ ఆ ఇంపాక్ట్ కనిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు కుండపోత వాన కురిసే అవకాశం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి అప్డేట్ని మీరు చూడడం జరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది, తెలంగాణకి కూడా ఎల్లో అలర్ట్తో పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరి ముఖ్యంగా ఈ పరిస్థితికి ఒక 2-3 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తుందంటే అర్థం చేసుకోవచ్చు. కారణం ఏంటి? కారణం అనేది మాట్లాడుకునే క్రమంలో ఇటు ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావం కావచ్చు మనకి ఉందనేది అర్థమవుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉందనేది నేను ఆ రిపోర్ట్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, రిపోర్ట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఇటు అమరావతి కేంద్రంగా ఇప్పటికే అలర్ట్స్ని జారీ చేసింది. మరి ముఖ్యంగా ఒకటే చెబుతోంది, కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే కోస్తా ఆంధ్రప్రదేశ్కి ఆనుకొని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది ఆగ్నేయ దిశగా వంగి ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇక తూర్పు పశ్చిమ గాలుల ద్రోణి దాదాపుగా 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతాల వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాల సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇక జూలై 24, 2025 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రిమెంబర్, అల్పపీడనం ఏర్పడబోతుందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం భారత వాతావరణ శాఖ. సో ఈ క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు హైదరాబాద్లో భారీ వర్షం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇటు భారీ వర్షం కంటిన్యూ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలోని హైదరాబాద్లో ఎటువంటి వర్షపాతం నమోదవుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ప్రెసెంట్ మీరు ఎక్కడున్నారు, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అలాగే తెలంగాణకు ఎటువంటి అలర్ట్ ఇచ్చింది భారత